డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దామరచెర్ల మండలం విష్ణుపురం వద్ద గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక దీంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఆ మార్గంలో వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడ వద్ద నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద అధికారులు నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దామరచెర్ల మండలం విష్ణుపురం వద్ద గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఆ మార్గంలో వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడ వద్ద నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద అధికారులు నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీను ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీను, అంటే విశాఖ నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలును పిడుగురాళ్ల వద్ద రైల్వే స్టేషన్లో 2 గంటల పాటు నిలిపేయడానికి గల కారణాలేంటి? అలాగే నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సమాచారం అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ విష్ణు. నల్గొండ సమీపంలోని రైల్వే స్టేషన్ తో పాటు విశాఖ నుంచి వెళ్తున్నటువంటి విశాఖ టు సికింద్రాబాద్ వెళ్లాల్సినటువంటి ట్రైన్ మార్గ మధ్యంలో ఏదైతే మిర్యాలగూడకు సమీపంలో ఉన్న విష్ణు సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర అంతకు ముందస్తు వచ్చినటువంటి గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ సంబంధించినటువంటి ఒకసారిగాను ముందస్తుగానే దాన్ని పసిగట్టినటువంటి అక్కడ ఉన్నట్టు టెక్నికల్స్ ఆఫీసర్స్ ఈ ముందు ఉన్నటువంటి వాహనాన్ని కూడా ఆపడం జరిగింది. అయితే ఓవరాల్ గా సంబంధించినట్టు చూసినట్లయితే అంతకంటే ముందు 2 అవర్స్ బిఫోర్ రావాల్సినటువంటి గూడ్స్ వెహికల్ అక్కడికి రాకపోవడంతో ఒకసారిగా టోటల్ సిగ్నల్స్ ని చెక్ చేయడంతో అక్కడ పట్టాలు తప్పింది అనేది సాంకేతిక లోపం వల్ల అది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ పరిశీలించగా విష్ణు సిమెంట్ మిర్యాలగూడ ఆ మార్గం మధ్యలో 14 సర్వే నెంబర్ దగ్గర ఆగినట్టు కూడా ఎవరైతే ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు దాన్ని నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే ఈ సాంకేతిక లోపమే కాకుండా పట్టాలు ఒకసారిగా వన్ సైడ్ ఏదైతే గూడ్స్ సంబంధించినటువంటి ట్రైన్ సంబంధించినటువంటి పట్టాలు వన్ సైడ్ తప్పడంతో ఒకసారిగా ఆటో ఉట్టిన సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఇంజనీరింగ్ విభాగం పక్కకు తప్పడానికి సంబంధించినటువంటి క్రాసింగ్ లేకపోవడంతో ఎదురుగా వస్తున్నటువంటి విశాఖ టు హైదరాబాద్ వస్తున్నటువంటి ఎక్స్ప్రెస్ ని ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ గూడ్స్ వెహికల్ కావడంతో ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి క్రాసింగ్ లేకపోవడంతో సంబంధించినటువంటి గూడ్స్ వెహికల్ ని తప్పించడానికి మరొక ట్రాక్ సంబంధించినటువంటి రిపేర్ చేస్తున్నారు. దానికి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లోకి కానీ అక్కడ ఉన్నటువంటి సమీప రైల్వే స్టేషన్ లో ముందస్తుగానే సిగ్నల్ ఆఫ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైలుని కూడా ఆపడం జరిగింది. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి ట్రైన్ సంబంధించినటువంటి విషయాలు. ఓకే శ్రీను, ఇప్పుడు రైలు రాకపోకల సమయంలో రైల్వే అధికారులు ఎలాంటి మార్పులు చేశారు? అలాగే ఈ రైలు పట్టాలు తప్పడం వల్ల ఎంతమంది గాయాల పాలయ్యారు? అంటే బాధితులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా రైలు పట్టాలు సంబంధించినటువంటి తప్పిన దాంట్లో గూడ్స్ సంబంధించినటువంటి ట్రైన్ సంబంధించినటువంటి జరిగింది. దానికి ముందస్తుగానే ఆపోజిట్ లో వస్తున్నటువంటి ట్రైన్ సంబంధించినటువంటి సింగిల్ వే కావడంతో అక్కడ
సంబంధించినటువంటి అధికారులు దాన్ని ముందస్తుగానే వాళ్ళకు సిగ్నల్ ఇచ్చి ఆపడం జరిగింది. ఏదైతే నేషనల్ సంబంధించినటువంటి హైవేకి దగ్గరలో కొంత ఉండడంతో దీనికి సమీపంలో ఉన్నటువంటి అధికారులు కూడా హుటాహుటిన సంఘటన స్థలాలకు చేరుకొని సంబంధించినటువంటి ఏదైతే సాంకేతిక లోపమే కాకుండా టెక్నికల్ గా ఆ ట్రైన్ సంబంధించినటువంటి ముందస్తుగా ఏదైతే పట్టా ఉన్నదో దానికి క్రాస్ రావడం వల్ల ట్రైన్ పట్టా తప్పింది. అది గూడ్స్ కు కావడంతో అక్కడ ఇబ్బంది లేకుండా జరిగింది. కాకపోతే ఇప్పుడు నిలిచిపోయినటువంటి వాహనాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆల్టర్నేట్ దానికి సంబంధించినటువంటి ట్రైన్ పోవడానికి ప్రత్యామ్నాయము అక్కడ ఉన్నటువంటి అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీను.